మన రొయ్యల చెరువులో క్యారీయింగ్ కెపాసిటీ రీచ్ అయినప్పుడు 7 లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం. రెండవది మేత తగ్గడం. మూడవది స్ట్రెస్ లక్షణాలు, ముఖ్యంగా రొయ్య శరీరం కలర్ మారిపోవడం మరియు రొయ్యలు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అలాగే నాలుగవది పెరుగుదల తగ్గిపోవడం. ఐదవది తలకు మరియు అబ్డోమెన్ మొండెమునకు గ్యాప్ రావడం. ఆరవది వైట్ మజిల్ కనిపించడం. ఏడవది మరియు చివరిది రొయ్యలు చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోవడం ముఖ్యంగా గ్రోత్ లైన్లో ఎక్కువగా ఉంటుంది, హార్డీ లైన్లో తక్కువగా ఉంటుంది. పై లక్షణాలు గమనించిన వెంటనే మనం మొట్టమొదటిగా పార్షియల్ హార్వెస్ట్ చేస్తే మంచిది. ఇది చేయలేని పక్షంలో వాటర్ క్వాలిటీ పెంచటం, వాటర్ డెప్త్ పెంచడం, పాండులో ఏరేషన్ పెంచడం మరియు మన పాండు యొక్క క్యారీయింగ్ కెపాసిటీ అర్థమైంది కాబట్టి దానిని బేస్ చేసుకుని తర్వాత క్రాప్లో మనం స్టాకింగ్ డెన్సిటీని నిర్ణయించుకోవచ్చు. ఇది క్యారీయింగ్ కెపాసిటీ మీద మా దగ్గర ఉన్న సమాచారం. మరింత సమాచారం కోసం మా నోవాకెమ్ టీంను కాంటాక్ట్ చేయండి. ధన్యవాదములు.